మ్యామ్ అలాగే అంటే చాలామంది కామన్ మెన్ ఆలోచించేది ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనగానే 100 వస్తేనే ఏదైనా సరే అన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఓకే, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 100 ర్యాంక్ గురించి అంటే 100 ర్యాంక్ వస్తేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే వాల్యూ ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. ర్యాంకులు అనేవి రిజల్ట్స్ వచ్చిన రోజే కనపడతాయండి. 1వ ర్యాంకా 10వ ర్యాంక్ అనేది ర్యాంక్ ఇస్ కంపారిటివ్ మెరిట్. ఆ పరీక్షలో ఆ సంవత్సరంలో కంపారిటివ్ మెరిట్ అనమాట. అది క్రైటీరియా పెట్టుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు, 700 ర్యాంక్ వచ్చినా తనకి ఐపీఎస్ వస్తుంది. అలానే ఒక ఎస్సీ అమ్మాయి ఉంది, 400 ర్యాంక్ వచ్చిన ఐపీఎస్ వస్తుంది. కరెక్ట్. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో కేటగిరీస్ ఉంటాయి. దానిలో కేటగిరీస్కి బట్టి మన ర్యాంకింగ్ జడ్జ్ అవుతుంది. అంతేగాని 100 వస్తే చూడటానికి బాగుంటుంది, కానీ ఖచ్చితంగా ఈ కేటగిరీ ఇదే సర్వీస్ వస్తుందని చెప్పలేమన్నమాట. ఓకే. సో దీన్ని ఇంకోటి రోస్టర్ సిస్టమ్ అని కూడా ఉంటుందండి. రోస్టర్ సిస్టమ్ అంటే ఇన్సైడర్, అవుట్ సైడర్ కేటగిరీ. దీనిలో ఈ సంవత్సరం ఇన్సైడర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం అవుట్ సైడర్స్ ఎన్ని ఉన్నాయి అంటే నీకు ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనరల్ కేటగిరీలో కంట్రీ ఫస్ట్ వచ్చావు, నీకు నీ స్టేట్ కేటగిరీ రావాలని గ్యారంటీ అయితే లేదు. ఓకే, గ్యారంటీ అయితే లేదండి. రకరకాల రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి దానిలో. ఉదాహరణకి మొన్న మీద మీ ఇంటర్వ్యూ చూసాను, కృష్ణతేజ ఐఏఎస్, తను 66th ర్యాంక్ అంటే మంచి ర్యాంక్, తనకి కేరళ వచ్చింది. అదే అంతకుముందు 2 years బ్యాక్, అంతకుముందు సంవత్సరం ముషరఫ్, తను కూడా నా స్టూడెంటే, తను అప్పట్లో తనకి 80th ర్యాంక్ వచ్చింది అనమాట. తను తెలంగాణ క్యాడర్ వచ్చింది. ఓకే. సో ఆ క్యాడర్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో దాన్ని ఈ విధంగా మనం జస్టిఫై చేయలేము. నీకు ఒకటో ర్యాంక్ వచ్చిందని గ్యారంటీగా ఆంధ్ర క్యాడర్ రాలేదు. నీ కేటగిరీలో బెటర్ ర్యాంక్ తెచ్చుకోవాలి. నువ్వు ఎస్టీ కేటగిరీ అనుకో, తెలంగాణ టాప్లో ఉంటే తెలంగాణ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆంధ్రలో టాప్గా ఉంటే ఆంధ్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ వచ్చే దాంట్లో టాప్ ఉండాలి నువ్వు. ఓకే. సో ఆ బేసిస్ మీద నీకు సర్వీసెస్ ర్యాంకింగ్స్ ఉంటాయి, అంతేగాని కంప్లీట్గా ఒకటే ఉండదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక పాలసీ వచ్చింది, జోనల్ పాలసీ అని. జోనల్ పాలసీ అంటే ఇండియాని జోన్స్గా చేస్తారు. నీకు నువ్వు ఫస్ట్ ఆంధ్ర ఆప్ట్ చేసుకున్నావు అనుకోండి, నెక్స్ట్ వెంటనే తెలంగాణ ఆప్ట్ చేసుకోవడానికి ఉండదు, రాదు అది. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ మహారాష్ట్ర, ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ గుజరాత్, ఆర్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ. సో నీకు తెలంగాణ రాకపోతే ఆర్ ఆంధ్ర రాకపోతే నువ్వు పక్కనే ఆంధ్రాలో తమిళనాడు వెళ్ళవు. ఈసారి లాస్ట్ 2 years వరకు నీకు ఆంధ్ర లేకపోతే తెలంగాణ, లేకపోతే కర్ణాటక, లేకపోతే తమిళనాడు, ఇలా పిల్లలు దగ్గర స్టేట్స్ పెట్టుకుంటున్నారని చెప్పి ఏం చేశారంటే యూపీఎస్సీ జోనల్ పాలసీ తీసుకొచ్చింది. ఈ జోన్లో వస్తే ఒకటే వస్తుంది, ఒక ఆపర్చునిటీ. నీకు అది రాకపోతే నెక్స్ట్ వేరే జోన్కి వెళ్ళిపోతావు, కంప్లీట్గా వేరే జోన్కి వెళ్ళిపోతావు. నార్త్ ఇండియాకో, నార్త్ ఈస్ట్ ఇండియాకో, నార్త్ వెస్ట్ ఇండియాకో వెళ్ళిపోతావు అనమాట. ఈ పాలసీకి ఉద్దేశం ఏంటంటే భారతదేశం అనేది అందరిది. నేను ఆంధ్ర, నాది తెలంగాణ, నాది అస్సాం, నా ఊర్లోనే నేను అధికారం చలాయించాలి, నా ఊర్లోనే నేను ఐఏఎస్ అయిపోవాలి, అలాంటివి ఉండవండి. ఇది రకరకాలుగా అంటే ఒక ఫెడరల్ కంట్రీలో మనం నువ్వు ఐఏఎస్ అస్సాంలో అయినా, అండమాన్లో అయినా, ఢిల్లీలో అయినా, ఆంధ్రలో అయినా నువ్వు సర్వ్ చేయడానికి వచ్చావు, ఆ స్ఫూర్తితో పనిచేయాలన్నమాట. సో ఇది కూడా చాలా మంది తెలియదు. ఐఏఎస్ అయితే మన ఊర్లో సినిమాలో చూపించినట్టు మన ఊర్లో మన ప్రజల మధ్య అవుతామని చెప్పి, అలా అయితే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. కుల ప్రభావం, మత ప్రభావం, మన యొక్క బంధుప్రీతి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే ఉంటుందండి రకరకాల. ఉదాహరణకి నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను కేరళ నుంచి వచ్చి చదివాడు అనమాట. ఓకే. కేరళ నుంచి వచ్చి చదివాడు, ఆనంద్ అని చెప్పి. తను ఇప్పుడు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్, తనకు కావాలని కేరళలో టాపర్. ఓకే. కేరళలో తను టాపర్ అనమాట ఆ ఇయర్లో. కేరళ అనుకుంటే తను కేరళ వచ్చేది, ఆ ఇయర్ ఖాళీ ఉంది, కానీ తను ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? తనకి అక్కడ వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, తను ఎక్కడ ప్రభావితం అవుతాడని చెప్పి నేను కేరళలో నేను ఆంధ్రాలో పనిచేస్తానని చెప్పి తెలుగు నేర్చుకుని చక్కగా ఆంధ్రాలో, తన పేరు ఆనంద్, కేరళ అబ్బాయి, ఓకే, వచ్చి పనిచేస్తున్నాడు అనమాట. ఓకే. గొప్ప గొప్ప మీరు పిల్లలు మనం ఊరికే జడ్జ్ చేయలేం. అర్థమైంది మ్యామ్. మీకు అంటే ఈ విషయంలో కూడా ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటారనేది నాకు అర్థమైంది ఫస్ట్ టైం. అంటే పిల్లల్ని అక్కడే మనం జస్టిఫై చేసేసి ఫిల్టర్ చేసేస్తే చాలామంది మీరు చెప్పినట్టుగా ఆ స్టేజ్లో దట్ ఈస్ నాట్ ద రైట్ కాన్సెప్ట్ ఏమో ఐ థింక్ కదా మ్యామ్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఇప్పుడు నేను యూట్యూబ్లో చాలా చూస్తున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ అంటే మామూలు సామాన్య ప్రజలకి ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు? అదంటే అది ఒరిజినల్ ఇంటర్వ్యూనా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు జరిగే ఒక ప్రాసెస్సా? అది నిజంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా అటెండ్ అయ్యానండి. నేను కూడా వెళ్ళాను. ఓకే. ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి మనం ఒరిజినల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, యూపీఎస్సీకి అడుగు పెట్టేటప్పుడు చిన్నపిల్ల అంటే 22-23 ఏళ్ల వయసులో
మనకి ఒక పెద్ద ప్యానెల్కి ఎక్స్పోజ్ అవటం కష్టం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనకు అర్థం కాదు కాబట్టి మన బయోడేటా, మన పరిస్థితులు, మన రాష్ట్రం, మన ఊరు దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. దీనికి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మోడల్ ఇంటర్వ్యూస్ పెడతాయి. అంటే సేమ్ సిమ్యులేటెడ్ ప్యానల్ మోడల్లో అదే విధంగా అదే మోడల్లో ఒక ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. ఇలా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో లాభం జరుగుద్ది. ఎట్లా అలవాటు అయిపోద్ది అనమాట ఇంటర్వ్యూ అనేది. అదొక ప్రాక్టీస్. మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్ అలా రాస్తాం, అలా మాక్ ఇంటర్వ్యూ. అయితే దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ మాక్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉదాహరణకి ఒక 70 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు అనుకుందాం. ఆయన రోజుల్లో ఒక విధంగా ఉండేది సిస్టమ్, ఆయన ఆలోచన తీరు ఒక విధంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడున్న పిల్లల మీద, యువత మీద రుద్దేసి నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలానే నడవాలి, ఇలానే చూడాలి, ఈ హాబీయే పెట్టుకోవాలి. ఒక అమ్మాయికి ఫుడ్ హాబీ ఉంది, కుకింగ్ హాబీ ఉంది అనుకోండి, దాన్ని నువ్వు పెసరెట్ అయితే నేర్చుకుని వెళ్ళాలి. ఇలా కొంతమంది ఎవరికి తోచినట్టు చెప్పేస్తారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు కాకుండా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. సగం మంది పిల్లలు దీనివల్ల నష్టపోతారు కదా. కొంతమంది నువ్వు నమస్కారం పెట్టాలంటారు, కొంతమంది లేదు గుడ్ మార్నింగ్ చెప్పాలంటారు, కొంతమంది అంటారు లేడీ మెంబర్ ఉంటే ఫస్ట్ ఆవిడకి నమస్కారం పెట్టాలి, తర్వాత అందరికి పెట్టాలంటారు అనమాట. సో ఇన్ని పెట్టుకోకూడదు, మర్యాదగా ఉండి పద్ధతిగా నేర్చుకోవాలి. అలవాటు లేని వాళ్ళు, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి అలవాటు లేని వాళ్ళు ఒకటి రెండు చేసుకోవాలి. కానీ పిల్లలు అలా కాదు, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్, వాళ్ళకున్న ఎంతూజియాజంతో మెయిన్స్ రిజల్ట్స్ రాగానే వాళ్ళు కూర్చుని నీట్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ బయోడేటాని ప్రిపేర్ అయ్యి ఇవన్నీ ఫస్ట్ చేయకుండా కనిపించిన ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు అనమాట. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఒక 30-40 మాకులు చేస్తారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, ఒక్కొక్కరు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవి పట్టుకుని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు కృష్ణతేజని అడగండి, మీకు టచ్లో ఉన్నాడు కదా కృష్ణతేజ, 66 ర్యాంక్ వచ్చింది కదా. ఒక చోట అందరూ మీ స్టూడెంట్సే కదా మ్యామ్. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, అంతకు ముందు ఎంతమంది మీ స్టూడెంట్స్, మన దేశం నిండిపోతుంది మీ స్టూడెంట్స్. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి మాక్కి వెళ్ళాడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఆయన నీ హెయిర్ కట్ బాగాలేదు, ఇలా ఐఏఎస్కి వెళ్తావా, ఇంటర్వ్యూకి వెళ్తావా అని చెప్పి బెదర్ కొట్టేశాడు. తర్వాత 24 అవర్స్ అబ్బాయి చదవలేకపోయాడు. అయ్యో. అలా అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎంకరేజింగ్గా ఉండాలి, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్ని. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మనసులో పెట్టేసుకుని వీళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంత పరిమితి వరకు మంచివండి మాక్ ఇంటర్వ్యూస్. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయ్యే యూపీఎస్సీ వాళ్ళు యూట్యూబ్లో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టరు. మరి ఇప్పుడు వచ్చేవేంటి మేము చాలా అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అవి ప్రమోషనల్ మాక్ ఇంటర్వ్యూస్. అంటే వాళ్ళు చేసిన మాక్ ఇంటర్వ్యూస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. నన్ను ఈ మధ్య ఒక కలెక్టర్ గారు వైఫ్ అడిగారు అనమాట, గోపాలకృష్ణ మాక్ ఇంటర్వ్యూ చూసాను, మాక్ ఇంటర్వ్యూ అంత బాగాలేదు, 3వ ర్యాంక్ ఎలా వచ్చింది అని చెప్పి. నేను చెప్పాను అవన్నీ మోడల్ ఇంటర్వ్యూస్ అండి. పిల్లలు ఆ రోజు మానసిక పరిస్థితి, ఆ మాక్ ఇంటర్వ్యూ రికార్డ్ చేసిన రోజు మానసిక పరిస్థితి అలా ఉంది, దాన్ని మీరు జడ్జ్ చేసి గోపాలకృష్ణకి నాలెడ్జ్ తక్కువ అనుకోవద్దు, అది సరైన పద్ధతి కాదని చెప్పాను అనమాట. అంటే తెలియదు కదా వాళ్ళకి, అవి రియల్ ఇంటర్వ్యూ అనుకుంటారు. మేము చూసాం గోపాలకృష్ణ ఇంటర్వ్యూ, మేము చూసాం కృష్ణతేజ ఇంటర్వ్యూ అంటారు. అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్. దట్స్ నాట్ రియల్ ఇంటర్వ్యూస్ కాదు, అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ అండి. అంటే మీరు, అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీరు ఏమన్నా అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే? మాక్ ఇంటర్వ్యూస్ కాదని నేను చేశాను. మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే భయపడతారు. మాక్ ఇంటర్వ్యూస్ చేసి నేను సజెషన్స్ ఇవ్వాలనుకోను. నేను ఒక చిన్న పద్ధతి పాటిస్తాను. మెయిన్స్ రాసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఆయన, అందరినీ ఒక చోట కూర్చోబెడతాను, అందరిని మాట్లాడుకోమంటాను. మాదంతా గురుకుల స్టైల్ అనమాట. ఇట్స్ సిఎస్బి ఫ్యామిలీ. నాకు స్టూడెంట్స్ని అడిగానండి మొన్న వచ్చినప్పుడు, బయటికి ఇక్కడికి ఏమిటి తేడా అని అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడంతా న్యాచురల్ ప్రాసెస్ ఉంటుందండి అని అన్నారు. అంటే నేను చదవలేదు కాబట్టి నాకు పెద్ద తెలియలేదు, బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నేను ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇలా మార్చుకోవడం చెప్పను, వాళ్ళు సహజంగా మార్చుకునేటట్టు ప్రయత్నం చేస్తాను, అది వాళ్ళే తెలుసుకునేటట్టు చెప్తానమాట. దానికి ఏంటంటే వాళ్ళు చేసేది ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు కూడా చాలా తొందరగా మార్పు తీసుకురావడం, ఇట్లాంటివి నేను సొంతంగా చేస్తుంటాను. నేను ఇన్వాల్వ్ అయిపోయి ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకుని భయపెట్టడం లేదా సీరియస్గా ఉండటం, ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండి. మా ఇల్లే మొత్తం స్టూడెంట్స్ ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో దాంతో నేను కంపెల్ చేసి నేను ఒక పెద్దదాన్ని అలా కూడా ఉండదన్నమాట. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం మొన్నే ఎగ్జామ్ రాశాను కాబట్టి, మొన్నే 2017లో పాస్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు ట్రెండ్ తెలుసు. దాంతో ఏం చేస్తానంటే వాళ్ళని ఎవాల్వ్ అయ్యేటట్టు. ఇంకొకటి
చాలా మాక్ ఇంటర్వ్యూస్లో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మోడల్ ఉంటుంది. అంటే ఒకటే పద్ధతి నేర్పిస్తారు. అలా కాకుండా స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అని ఒకటి ఉంటుందండి. స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అంటే నీ బయోడేటాని బట్టి, మీ ఊరిని బట్టి, ఉదాహరణకి నేను మంగళగిరి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా బర్త్ ప్లేస్ మంగళగిరి. అంటే మంగళగిరి నా సొంత ఊరు కాదు, అయితే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ పానకాల స్వామి గుడి ఉంది. ఆ గుడిలో ఎంత పానకం పోసినా ఈగలు రావు అనమాట. అవునా? రావు. దాని గురించి క్వశ్చన్ నేను ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకి ఇంకొక అబ్బాయి నర్సరావుపేట నుంచి వెళ్తున్నాడు అనుకుందాం. అక్కడ కోటప్పకొండ అని ఒక గుడి ఉంది. మనం అనుకుంటాం మన గురించి, మన ఊరు గురించి అక్కడ కూర్చునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్యానెల్లో అని. కానీ వాళ్ళు చాలా ప్రతిభావంతులు, చాలా ప్రతిభావంతులు అనమాట. వాళ్ళు ఆంధ్ర అంటే ఆవకాయ పచ్చడి రెసిపీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. నా హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండి. అలా ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది. ఉదాహరణకి నన్ను అడిగారు, నీ హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కదా, నువ్వు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది ఏంటి అని. నేను చెప్పాను, ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక వారం ముందు విజయవాడలో అండి ఒక అబ్బాయి రైల్వే కూలి, తను సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నాకు కలిశాడనమాట. అమ్మా నాన్న లేరు, కుటుంబ బాధ్యతలు, తల్లిమూడిని చెల్లెల్ని. అలాంటి అబ్బాయి ఇంటర్వ్యూ దాకా వచ్చాడు 26 ఏళ్ళ వయసులో. 4200 పట్టుకుని ఢిల్లీకి వచ్చాడు 15 రోజులు ఉందామని. 4200 పెట్టుకుని. అసలు ఇలాంటి అబ్బాయి వచ్చినప్పుడు నేను నడవలేకపోతే ఏంటి, నాకు ఏదైతే ఏంటి, అలాంటి వాళ్ళు కూడా సాధించగలరు, నాలాంటి వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మకం కుదిరింది. సో మనం 10 మందితో మాట్లాడటం వల్ల కొత్త అవగాహన అనేది ప్రపంచం మీద వస్తుంది. ప్రతి మనిషి ఒక హ్యూమన్ లైబ్రరీ అండి. ప్రతి మనిషిలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మనం పక్క వాళ్ళతో సంభాషించడం వల్ల లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. సో అది నేర్చుకున్నానని చెప్పాను. వాళ్ళు చాలా గొప్పగా దానికి రెస్పాండ్ అయ్యారనమాట. సో ఇవన్నీ అంటే నా గురించి నేను, అలానే మీ గురించి మీరు. ఉదాహరణకి ఇందాక చెప్పాను, ఒక అబ్బాయి యాపిల్ కంపెనీ ఉద్యోగం మానేసి వచ్చాడని. నీకు ఏం నచ్చింది భారతదేశంలో అంతగాని అడుగుతారు. సో అలాంటివి చెప్పిస్తాను, నేచురల్గా బయటకు వస్తాయి అనమాట అవి. సో అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ట్రైనింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి తొత్తురుపడి, అక్కడికి వెళ్ళి కంగారు పడిపోయి మాట్లాడలేక నువ్వు ఇలానే నడువు, ఇలానే చీర కట్టుకో. చాలామంది అమ్మాయిలు ఖచ్చితంగా చీర కట్టుకోవాలా, ఖచ్చితంగా సూట్ వేసుకోవాలని. ఎండాకాలం బాగా సౌత్ ఇండియాలో మనం సూట్లు వేసుకోం ఎక్కువ. కొత్తగా పిల్లలు అప్పటికప్పుడు సూట్ వేసుకెళ్ళి యూపీఎస్సీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ వేసి ఉన్నా సరే అలవాటు లేకుండా అటు ఇటు సర్దిద్దుకుంటూ, చీర కట్టుకునే అమ్మాయికి అలవాటు లేకుండా చీర సర్దిద్దుకుంటూ చెప్పే కన్నా నువ్వు సహజంగా ఉండే డ్రెస్సు, శుభ్రమైన డ్రెస్సు, అందంగా ఉండే డ్రెస్ నీట్గా వేసుకుని వెళ్తే ఏం కాదు. దాంతో నేను ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని చూసి భయపడిపోయి అంత అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ అంటాం కదా, దానిలో ఇంటర్వ్యూ లాగా అనిపిదు అసలు. అది ఒక వ్యక్తిత్వం, మనకు మంచి వ్యక్తిత్వం ఉందని. అంటే నీకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇచ్చి ఒక గొప్ప బాధ్యత నీ మీద పెడుతున్నప్పుడు ఒక 20-30 నిమిషాల పాటు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు తొందరపాటు చర్యలు తీసుకుంటావా, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటావా, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తావా, అంటే దేశాన్ని మార్చేస్తావు. ఎలా మారుస్తావు అంటే రేపు పొద్దున కల్లా మార్చేస్తాను చూడండి నేను ఐఏఎస్ అయితే అంటే ఎలా అవుతావు? వర్కౌట్ అవ్వదు కదా. ఇలాంటి టెస్ట్ చేస్తారు అక్కడ. అంటే వీళ్ళకి బ్యాలెన్స్ ఉందా, ఇన్బ్యాలెన్స్గా థింక్ చేస్తారు. లేదా కొంతమంది అంటారు దేశంలో పేదరికం ఎలా పోగొడతావు అంటే ఈ దేశాన్ని నేను ఎప్పటికీ మార్చలేనండి, భారతదేశాన్ని పేదరికం పోగొట్టడం సాధ్యమేనా అని. అంత నిరాశావాది కూడా ఐఏఎస్లో ఉండకూడదు. లేదా అరగెంట్ అనమాట, నేను చెప్పిందే రైటు, పక్కవాడి ఆలోచన వెళ్ళకపోతే నువ్వు ఐఏఎస్ కాలేవు. గొప్ప వ్యక్తి లక్షణం ఏంటంటేనండి తన ఆలోచనతో పాటు పక్క ఆలోచన కూడా తీసుకుంటే ఏది బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక రేపు కలెక్టర్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే ముందు నీ గురించి నువ్వు ఆలోచించి నీకు అనిపించింది రైట్ అనుకుంటే తప్పు. 10 మంది నిర్ణయం తీసుకోవాలి, దాన్ని నువ్వు టీం లీడర్, నువ్వు ఒక టీంని ముందుకు నడిపించాలి. అలాంటి స్థాయిలో కనీసం ఒక 20 నిమిషాలు నేను జడ్జి చేయకపోతే ఒక జిల్లా నీ చేతిలో ఎలా పెడతారు? జస్ట్ నువ్వు టెస్ట్ రాస్తే చాలా, ఒక టెస్ట్ రాస్తే ఐఏఎస్ అయిపోతారా? చాలామంది అడుగుతారు మ్యామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్థాయిలు ఎందుకు, ఒకటే ఎగ్జామ్ పెట్టండి, దానిలోనే 1000 సీట్లు ఇచ్చేయండి. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి 100 బిట్లు పెట్టండి. అంటే అసలు ఎగ్జామ్ అనేది మన ఓపిక టెస్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన తర్వాత, సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చిన తర్వాత నేను చాలా మారానండి. మనకి విపరీతమైన పేషెన్స్ నేర్పిస్తుంది ఎగ్జామ్. ఎంత పేషెన్స్ అంటే మనం ఏదనుకున్నా స్థిరత్వం ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా మనం చాలా ప్రాపర్గా రియాక్ట్ అవుతాం అనమాట. మన ఇంట్లోనే పెద్ద డిజాస్టర్ జరిగినా రేపు పొద్దున ఏమీ జరగనట్టు మళ్ళీ బ్యాలెన్స్గా డెసిషన్స్ తీసుకోగలం. ఈ ప్రిపరేషన్ మనకు అంత ఓపిక నేర్పిస్తుంది. ఉదాహరణకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి, 9 పేపర్లు మార్చి రాయాలి, పొద్దున సాయంత్రం. అది రాసి అయిపోయేటప్పటికి
నీరసం వస్తుంది. అయినా కానీ మనకు ఒకటి అలవాటు అవుద్ది. ఈ రోజు పడిన కష్టం రేపు పొద్దున మళ్ళీ రెడీ అయ్యి కష్టపడే శక్తి మనలో వస్తుంది. చాలామంది యువత ఏం చేస్తారు, ఒక ఎగ్జామ్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ సివిల్స్ ఎగ్జామ్ రిలాక్సేషన్ మనకు నేర్పించదు. ఇట్ టీచర్స్ ఇస్ అ లాట్. ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఎక్స్పీరియన్స్ అండి.